వాళ్ళతో రాజీనామాలు చేయించి దానికి కావాల్సినటువంటి ఖర్చుని ఎవరు భరిస్తారో చూసుకొని వాళ్ళు మూడు పార్టీల్లో మరి తెలుగుదేశం భరిస్తుందా లేదా జనసేన భరిస్తుందా? ఇదే ఇప్పుడు డబ్బులే కదండి మొత్తం రాజకీయం. ఇవి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా రాజీనామాలకు కూడా డబ్బులే. సీట్ కావాలన్నా డబ్బులే, రేపు రాజ్యసభకు కావాలన్నటువంటి వాళ్ళకు బహుశా కూడా ఈ డబ్బులే. సౌకర్యం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. అంటే అసలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ డబ్బు రాజకీయం అత్యధికంగా ఉందండి ఉత్తరాదితో పోల్చుకున్నాం. అది ఆంధ్రప్రదేశ్ లో కొంచెం అధికంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే రాజ్యసభకి పారిశ్రామికవేత్తలను పంపించేటువంటి సంప్రదాయం వచ్చిందో అప్పటి నుంచి ఈ విధమైనటువంటి డబ్బు సంస్కృతి పెరిగిపోయింది, అన్ని పార్టీల్లో ఉన్నాయి. ఇది ఇలాంటి పరిస్థితి రేపు పొద్దున బహుశా రాజ్యసభకు సంబంధించినటువంటి విషయంలో ఈ మరి మూడు పార్టీల మధ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు జనసేనకు కూడా ఏదో ఒక రాజ్యసభ వస్తుందండి. అయితే ఒప్పందాలు ఉంటాయా, డిక్టేషన్లు ఉంటాయా కృష్ణాంజనేయులు గారు? ఇక్కడ డిక్టేషన్ మీన్స్